Hi everyone, welcome to my channel. హాయ్ ఫ్రెండ్స్, దయచేసి నా వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఎందుకంటే నా లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము వంటగదిలో పొయ్యి మీద గ్యాస్ స్టవ్ మీద పై భాగాన గోడకి బిగించే చిమ్నీ గురించి నేను మీకు డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ చిమ్నీని ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, ఆ తర్వాత వచ్చి ఎలా అసెంబ్లీ చేసుకోవాలి, ఎలా మౌంటింగ్ చేసుకోవాలి, ఈ విషయాల గురించి మీకు పూర్తిగా డీటెయిల్డ్గా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చిమ్నీని కిందకు దించుకొని దీనికున్న ఈ రెండు స్టీల్ ప్లేట్స్ని, వీటిని స్టీల్ విండోస్ అని కూడా అంటారు. వీటిని ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇవి ఊడొస్తాయి. వీటిని జాగ్రత్తగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ప్లేట్స్కి ఆయిల్తో కూడిన మడ్డి ఫుల్గా ఉంటుందండి. వీటిని 6 నెలలకు ఒకసారి తీసుకొని ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మోటారు. ఈ మోటార్ని కూడా ఏ పార్ట్కి ఆ పార్ట్ రిమూవ్ చేసి దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, పైన 4 స్క్రూస్ ఉన్నాయి. ఈ స్క్రూస్ని స్టార్ స్క్రూ డ్రైవర్ తోటి ఈ 4 స్క్రూస్ని రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా వెనక భాగంలో ఉన్నటువంటి ఈ 5 స్క్రూస్ని కూడా రిమూవ్ చేసుకోవాలి. ఇవి రిమూవ్ చేసుకుంటే లోపల ఉన్నటువంటి మోటారు మరియు లైట్స్కు సంబంధించిన అలైన్మెంట్ ఇవి మొత్తము ఊడొస్తాయి. ఈ లైట్స్ అలైన్మెంటు ఊడితేనే మనకు మోటార్ బయటకు వచ్చింది. ఎందుకంటే దీనికి ఈ లైట్ అలైన్మెంటు అడ్డంగా ఉంటుంది. ఇది మోటార్ అండి. చూడండి, బాగా ఆయిల్ తోటి డస్ట్ పెట్టుంది. మొత్తము చేతులకి నల్లగా అవుతుంది పట్టుకుంటే. ఈ మోటార్కు ఉన్నటువంటి ఈ స్క్రూస్ని జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు మీరు ఈ చిమ్నీని క్లీన్ చేసుకోవచ్చండి. ఇది పెద్ద పనేం కాదు. మీరు కొంచెం మనసు పెడితే పని అయిపోయిద్ది. ఈ విధంగా దానికి ఉన్నటువంటి 5 స్క్రూస్ని ఊడదీసేస్తే మనకు ఈ పై భాగం ఈ విధంగా ఊడొస్తుంది. ఇవి వచ్చేసి చిమ్నీ కవాటాలు. ఇవి బయట నుంచి గాలిని లోపలికి రానివ్వు, లోపటి నుంచి పొగను మాత్రమే బయటికి పంపిస్తాయి. ఇక్కడ చూడండి, గ్రీజ్ లాగా మొత్తము చాలా వరెస్ట్గా ఉందండి లోపల కప్పులో. దాన్ని జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్యాను. ఈ ఫ్యాన్ కూడా మనము ఈ బిట్టు సహాయంతో, ఇది వచ్చేసి 12 బిట్టు 12 బిట్ అండి. ఈ 12 బిట్ సహాయంతో ఆ నట్టును ఓడదీస్తే మనకు ఫ్యాన్ వచ్చేస్తుంది. ఆ ఫ్యాన్ కూడా నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ బిగించుకోవాలి. ఇది వచ్చేసి ఫ్యాన్కి బిగించే నట్టు. ఇది ఈ విధంగా ఫ్యాను ఊడొస్తుంది. చూడండి, ఫ్యాన్కి ఏ విధంగా ఆయిలు మడ్డి చాలా డర్టీగా ఉందండి. చేతుల నిండా కూడా నల్లగా మరకలు అవుతున్నాయి. ఈ ఫ్యాన్ కూడా నీట్గా క్లీన్ చేసుకొని, మొత్తాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ మనం అసెంబ్లీ చేసుకోవాలి. ఓకే, ఇవి బయట పెట్టుకుందాము. ఇది వచ్చేసి కిరోసిన్. ఇది మీకు పెయింట్ షాపులో దొరికిద్దండి. మామూలుగా ఇది పెయింట్స్లో కలిపే టర్పంటాయిల్ అంటారు దీన్ని. ఇప్పుడు కిరోసిన్ రావట్లేదు కాబట్టి ఇంకా దీన్ని వాడుకోవటమే. మీరు సర్ఫ్ నీళ్ళతో కానీ లేదంటే విమ్ వాటర్తో కానీ ఏది ఎలా కడగాలన్నా సరే ఈ మడ్డి పోదండి, మళ్ళీ చేతులకు అంటుకుంటానే ఉంటుంది. కిరోసిన్ అయితే మీకు మొత్తం ఎక్కడ ఏ ఒక్క మరక కూడా లేకుండా మొత్తం క్లీన్ అయిపోయిద్ది. చూడండి,
కిరోసిన్లో క్లాత్ ముంచేసి నీట్గా ఇలా తుడిసేసేయండి. ఇలా తుడిసేసేయండి, నీట్గా క్లీన్గా ఉంటాయండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. చూడండి, దాంట్లో ఉన్న మడ్డిని బ్లేడ్తో తీస్తున్నాను. చూడండి ఎంత ఉందో. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఈ మడ్డి మొత్తం తీసి పక్కన పడేసుకొని నీట్గా కిరోసిన్ తోటి మొత్తాన్ని కడిగేసుకోవాలి. కొంచెం టైం పట్టిద్ది, నేను మీకు వీడియోలో కొంచెం స్పీడ్గా చూపిస్తున్నాను. అట్లీస్ట్ మీకు క్లీన్ చేసుకోవడానికి 1 అవర్ నుంచి 1.5 అవర్ దాకా పడుతుంది. జాగ్రత్తగా కూర్చొని నీట్గా, ఎందుకంటే ఈ సందుల్లో ఉన్నటువంటి ఆయిల్ మరకలు పోవండి. జాగ్రత్తగా టూత్ బ్రష్ లాంటిది బ్రష్ ఒకటి తీసుకొని నీట్గా కిరోసిన్లో ముంచి క్లీన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్యాను. దీన్ని కూడా టూత్ బ్రష్ తీసుకొని కిరోసిన్లో ముంచి నీట్గా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే మామూలుగా పోదు. అందులో క్లీన్ కావాలంటే ఇలాంటి బ్రష్లను ఖచ్చితంగా వాడాల్సిందే. జాగ్రత్తగా క్లీన్ చేయండి, ఎక్కువగా ప్రెస్ చేయబాకండి. మళ్ళీ ఫ్యాను ప్లాస్టిక్ కదా, ఇది ఇరిగిందంటే మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది. సింపుల్గా కడిగేసేయండి నీట్గా. చూడండి ఏ విధంగా రెస్ట్ పట్టుందో. మొత్తం ఆయిల్ మరకలేనండి. ఈజీగా ఆయిల్తో కడిగేస్తే ఈజీగా పోతాయి. నీట్గా కడిగేసుకోండి. ఈ విధంగా క్లాత్ తోటి నీట్గా తుడిసేసి చూడండి. తుడిసిన తర్వాత ఆయిల్తో తుడిసిన తర్వాత చాలా క్లియర్గా ఉంది. అలాగే లోపల ఉన్నటువంటి ఈ భాగాన్ని కూడా కిరోసిన్ తోటి కడిగేసేయాలి. మోటార్కి టచ్ కాకుండా జాగ్రత్తగా తుడిసేసుకోవాలి. కిరోసిన్ తోటి కడిగేసేయాలి ఈ విధంగా. అలాగే చిమ్నీ మొత్తం కూడా ఆయిల్ పట్టే ఉందండి. నీట్గా ఆ బ్లూ కవర్ కింద భాగంలో ఉన్న బ్లూ కవర్ మొత్తాన్ని తీసేసి నీట్గా కిరోసిన్ తోటి తుడిసేస్తే చాలా క్లియర్గా బాగుంటుందండి. చూడటానికి కూడా మెరుస్తూ ఉంటుంది. స్టీల్ కదా, చాలా బాగా మెరుస్తూ ఉంటుంది. ఈ విధంగా కింద భాగంలో ఉన్న స్టిక్కర్ వరకు, బ్లూ స్టిక్కర్ వరకు తీసేసేయండి. తీసేసి నీట్గా కడిగేసేయండి. వంటగదిలో ఖచ్చితంగా ఈ చిమ్నీ ఖచ్చితంగా ఉండాలండి. లేదంటే ఈ పైన ఉన్న స్టవ్ వెనకాల ఉన్నటువంటి గోడ మొత్తము నల్లంగా ఆయిల్ మరకలతోటి పాడైపోతాయి. టైల్స్ వేసుకుంటారు, లేదంటే గోడలు ఉంటాయి, వాటి మొత్తానికి కూడా ఆయిల్ మరకలు పడిపోయి అవి తుడిసినా కూడా పోవండి. పోవు. అందువల్ల చిమ్నీ కానీ లేదంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటే ఈ పొగ మొత్తాన్ని, వంటగదిలో ఉన్నటువంటి పొగ మొత్తాన్ని బయటికి పంపిస్తాయి. ఖచ్చితంగా ఉండాలి. అలాగే వీటిని ఖచ్చితంగా మనం మెయింటైన్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు జాగ్రత్తగా బిగించుకుంటూ ఉండాలి. చూడండి, క్లీన్ చేస్తే ఫ్యాను ఈ విధంగా ఉంటుంది. యథావిధంగా మళ్ళీ మోటార్కి బిగించేసి నట్టేసి బిట్టుతోటి జాగ్రత్తగా బిగించుకోవాలి. సింపుల్గా బిగించుకోవాలి. ఇది వచ్చేసి బ్లేడు. ఇక్కడ వైర్లు బయటికి రాకుండా, వైర్లు ఫ్యాన్కి అడ్డం పడకుండా దీన్ని అక్కడ అసెంబ్లీ చేస్తారు. ఈ హోల్స్ వచ్చేసి ఈ 2 హోల్స్, దానికి ఉన్న 2 హోల్స్, ఈ పొగ పోవటానికి ఉండే ఈ కవాటాలు అంటారు వీటిని తెలుగులో. వీటిని బిగించడానికి ఆ హోల్స్ ఇస్తారు. ముందు ఒక 2 స్క్రూస్ వేసుకొని దాని తర్వాత మనము ఆ 2 కవాటాలను
ఆ హోల్స్లో కూర్చోబెట్టుకోవాలి. ఈ యువతల నుంచి ఈ 2 హోల్స్, ఇటు ఈ 2 హోల్స్లో వీటిని కూర్చోబెట్టుకోవాలి. చాలా సింపుల్ అండి, ఇబ్బంది ఏముండదు, చాలా సింపుల్. మీకు కాకపోతే స్పీడ్గా చూపిస్తున్నాను, మీరు నిదానంగా జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఇంట్లో పనే కాబట్టి ఇబ్బంది లేదు. ఈ విధంగా ప్రెస్ చేసి దానికున్న స్క్రూస్ని యథావిధంగా బిగించుకోవాలి. 5 స్క్రూస్ వస్తాయి ఈ మోటార్కి. ఈ 5 స్క్రూస్ని జాగ్రత్తగా బిగించుకోవాలి. సింపుల్గా టైట్ వేసుకొని జాగ్రత్తగా మళ్ళీ ఎలాగైతే బయటికి మనము ఈ మోటార్ని బయటికి తీసామో అలాగే దానికి ఉన్నటువంటి ఆ ఎడ్జి భాగాన్ని, ఎగ్జాస్ట్ భాగాన్ని ఆ హోల్లో నుంచి బయటికి పెట్టి మోటార్ని జాగ్రత్తగా అసెంబ్లీ చేసుకోవాలి, లోపల కూర్చోబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా సింపుల్గా కూర్చోబెట్టుకుంటే కూర్చుంటుంది. చూడండి, ఈ భాగం పైకి రావాలి, ఎందుకంటే ఇక్కడ పైప్ వస్తుందండి. దీని మీద పైప్ వస్తుంది. దాని కింద ఉన్న లైట్లు బిగించే భాగాన్ని కూడా కూర్చోబెట్టుకొని ముందు లైట్లు బిగించే హోల్డర్ని మనము ఈ స్క్రూస్ తోటి బిగించేసేయాలి. ఇది వచ్చేసి మోటార్ బిగించే సింగిల్ స్క్రూ. ముందు ఈ స్క్రూని బిగించేసుకోవాలి. ఈ 4 స్క్రూస్ వచ్చేసి లైట్ హోల్డర్కి వచ్చే స్క్రూస్. ఈ 4 స్క్రూస్ని బిగించేస్తే హోల్డర్ టైట్ అయిపోతుంది. మనం వంట చేసుకునేటప్పుడు ఈ లైట్లు వేసుకొని వంట కార్యక్రమం చేసుకోవచ్చు. మనకు క్లియర్గా కనపడటానికి ఇక్కడ లైట్లు ఇచ్చారండి. ఈ 4 స్క్రూస్ని ఈ మోటార్కి బిగించేసుకోవాలి. ఈ విధంగా 4 స్క్రూస్ని జాగ్రత్తగా బిగించుకోవాలి. ఈ చిమ్నీ పై భాగాన్ని కూడా క్లాత్ని కిరోసిన్లో ముంచేసి నీట్గా మొత్తం తుడిచేసుకోవాలి. ఇది క్లాంపు. ఇది పై ఇంట్లో ఉన్న చిమ్నీని నేను కిందింట్లో బిగిస్తున్నానండి. ఇది వచ్చేసి క్లాంపు. దీనికి 3 స్క్రూలు బిగించుకోవాలి, కానీ 2 అయితే సరిపోతాయి, ఎందుకంటే చిమ్నీ పెద్ద బరువు ఏముండదు. ఇది 6 mm డ్రిల్ బిట్టు, గోడలకు వేసే డ్రిల్ బిట్ ఇది. ఈ డ్రిల్ బిట్ తోటి గోడకి మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ ప్రకారం మనము 2 హోల్స్ వేసుకోవాలి. ఇందులో ప్లగ్ బిట్లు ఉంటే ప్లగ్ బిట్ పెట్టుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో పొలాలు చీపిరి కనుకుంటే పొల్లల్ని జాగ్రత్తగా కట్ చేసి ఆ పొల్లలనైనా హోల్స్లో కరెక్ట్గా పెట్టేసి ఈ విధంగా స్క్రూస్ బిగించేసుకోవచ్చు. చాలా టైట్గానే ఉంటుందండి, ఇబ్బంది ఏమి ఉండదు. నెక్స్ట్ వచ్చేసి చిమ్నీకున్న 2 హోల్స్ని ఈ విధంగా ఆ క్లాంపుకు ఈ విధంగా హ్యాంగింగ్ చేసుకోవాలి. హ్యాంగింగ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇది హోల్డరు. ఈ హోల్డర్ని రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 2 సాకెట్స్ ఉన్న 4 బోర్డుని ఇక్కడ బిగిద్దామని చెప్పేసి దీన్ని రిమూవ్ చేస్తున్నాను. ఇది 4 బోర్డు. ఈ వైర్లు ఈ విధంగా ఈ బోర్డుకి వెనకాల వచ్చేసి 2 హోల్స్ పెట్టేసుకొని ఆ హోల్స్లో నుంచి వైర్లు తీసేసి ఈ విధంగా బోర్డుకి కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఆల్రెడీగా బిగించి ఉన్న బోర్డే, ఓన్లీ కనెక్షన్ మాత్రమే ఇస్తున్నానండి. ఈ విధంగా బిగించుకోవాలి బోర్డుని. ఇది వచ్చేసి నర్లింగ్ పైపు. ఈ నర్లింగ్ పైపును జాగ్రత్తగా ఆ మోటార్కి పై భాగాన ఉన్నటువంటి
ఆ పైప్కి గుచ్చేసేయాలి. ఈ విధంగా గుచ్చేస్తే సెట్ అయిపోతుంది. ఆ నర్లింగ్ పైప్ని లాగేస్తే ఈ విధంగా పైకి వచ్చేస్తుంది పొడుగ్గా. జాగ్రత్తగా తీయాలండి, లేదంటే అది సొటాల పడిపోయిద్ది. ఇది పైన ఉన్నటువంటి కవరు, ఈ కవర్ని కూర్చోబెట్టేసి ఈ పైపుని అక్కడ ఉన్న హోల్లో నుంచి బయటికి పంపించుకొని బయట నుంచి టోటల్గా పూర్తిగా బయటికి పంపించుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పొగ మన ఇంట్లో నుంచి మన ఇంట్లోకే వచ్చేస్తుంది. ఇవి వచ్చేసి బల్బులు, ఇవి చిమ్నీలో వచ్చే బల్బులు. ఇవి థ్రెడ్డింగ్ టైపు. ఈ విధంగా 2 బల్బుల్ని హోల్డర్కి బిగించుకోవాలి. చూడండి, ఆన్ చేస్తే ఈ బల్బులు 2 ఈ విధంగా వెలుగుతాయి. ఈ కింద ఉన్నటువంటి మిర్రర్లో నుంచి మనకు స్టవ్ మీదకు క్లియర్గా లైటింగ్ పడుతుంది. ఈ విధంగా ప్లేట్స్ని కూర్చోబెట్టుకొని ఆ బటన్ ప్రెస్ చేసి ఈ విధంగా కూర్చోబెట్టుకోవాలి. చిమ్నీ బిగింపు పూర్తి అయిపోయింది. చూడండి, ఈ విధంగా మనకి లైటింగు స్టవ్ మీద పడుతుంది. అలాగే స్టవ్ మీద నుంచి వచ్చే పొగైన ఆవిరైన మొత్తము చిమ్నీలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.